టీఆర్ఎస్ లో చేరిన 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. తలసాని, తీగల సహా 5గురికి ఇప్పటికే నోటీసులు ఇచ్చిన స్పీకర్ ఈ మధ్య పార్టీ మారిన ఎర్రబెల్లి, ప్రకాష్ గౌడ్, వివేక్, సాయన్న, రాజేందర్ రెడ్డిలకు కూడా నోటీసులు ఇచ్చారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి చారిని అడుగుదాం. చారి, ఇప్పటివరకు ఎవరెవరికి స్పీకర్ నోటీసులు ఇచ్చారు? ఇప్పటివరకు టీడీపీలో గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారు. తాజాగా టీఆర్ఎస్ లో చేరినటువంటి 5గురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు సాయన్న, వివేకానంద, రాజేందర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ ఈ 5గురు ఎమ్మెల్యేలు తాజాగా టీఆర్ఎస్ లో చేరారు. వీరందరికీ పార్టీ ఫిరాయించారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి, టీడీపీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇటీవలే స్పీకర్ ని, అసెంబ్లీ కార్యదర్శిని కలిసి లేఖ ఇచ్చారు అనర్హత వేటు వేయాలని. దీనికి సంబంధించి ఆ లేఖను ఆధారంగా చేసుకొని 5గురు ఎమ్మెల్యేలకి దీని మీద వివరణ ఇవ్వాలని చెప్పేసి టీడీపీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద వివరణ ఇవ్వాలని చెప్పేసి నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు గతంలో ఏదైతే తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, తెల్ల ధర్మారెడ్డి, మాధవరం కృష్ణారావులు కూడా గతంలో పార్టీ మారారు. వారి మీద అప్పటికే అనర్హత వేటు పిటిషన్ ఉన్నటువంటి నేపథ్యం కావచ్చు. ఆ పిటిషన్ కు సంబంధించి గతంలో వాళ్ళకు నోటీసులు కూడా జారీ చేశారు. ఆ నోటీసులకు సంబంధించి వారు స్పీకర్ కి, సెక్రటరీకి కూడా వాళ్ళు వివరణ ఇచ్చుకున్నటువంటి పరిస్థితి. కొంతమంది కొంత గడువు కావాలి అని కోరినటువంటి నేపథ్యంలో తాజాగా చేరినటువంటి 5గురు ఎమ్మెల్యేలకి ఇప్పుడు అసెంబ్లీ నుంచి నోటీసులు వెళ్ళినట్టు తెలుస్తుంది. వీరందరి మీద టీడీపీ ఇచ్చినటువంటి అనర్హత వేటు పిటిషన్ ఆధారంగా తీసుకొని వీళ్ళకు నోటీస్ ఇచ్చారు. వీరు వివరణ ఇచ్చుకోవడానికి కొంత గడువు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా టీఆర్ఎస్ లో ఇప్పటి వరకు చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు నోటీసులు జారీ చేసినట్టు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే గతంలో ఏదైతే గడిచిన 20 రోజుల క్రితం కూడా టీడీపీకి సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ చేరిన తర్వాత ఎర్రబెల్లి అధ్యక్షతన సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నామని, ఆ సమావేశంలో ఉన్నటువంటి ఈ 10 మంది ఎమ్మెల్యేలను కూడా టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తించాలని స్పీకర్ కు లేఖ కూడా రాసినటువంటి నేపథ్యంలో అటు టీడీపీ ఇచ్చినటువంటి లేఖకు, అనర్హత వేటుకు సంబంధించినటువంటి లేఖకు సంబంధించి నోటీసులు జారీ చేశారు. ఇక ఇప్పుడు ఎర్రబెల్లి ఇచ్చినటువంటి లేఖ మీద కూడా న్యాయ నిపుణులకు సంబంధించినటువంటి సలహాలు, సూచనలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఓవరాల్ గా ముందు అనర్హత పిటిషన్లను మాత్రమే విచారించాలని చెప్పేసి టీడీపీ లేఖ ఇచ్చినటువంటి నేపథ్యం కావచ్చు, ప్రాసెస్ కావచ్చు, ఎవరైతే పిటిషన్ ఇచ్చిన తర్వాత తీసుకోవాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి చర్యలు ఏవైతే ఉంటాయో దాంట్లో భాగంగానే ఈ రోజు 5గురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక ఎర్రబెల్లి ఇచ్చినటువంటి లేఖ మీద ఉన్నటువంటి అనుమానాలు, ఇతరత్ర న్యాయ నిపుణులకు సంబంధించినటువంటి సలహాలు కూడా స్పీకర్ కార్యాలయం తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా చూస్తే ఈ రోజు అనర్హత పిటిషన్లకు సంబంధించినటువంటి ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలందరికీ నోటీసులు వచ్చినట్టు జరిగింది. సరే, గతంలో ఎర్రబెల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తించాలని అందరూ కలిసి స్పీకర్ కి విజ్ఞప్తి చేశారు. దానిలో లీగాలిటీస్ ఏ విధంగా ఉన్నాయి? అంటే ప్రధానంగా గతంలో ఏదైతే మనం అనుకున్నట్టు తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, తీగల కృష్ణారెడ్డి కావచ్చు, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, తెల్ల ధర్మారెడ్డి, మాధవరం కృష్ణారావులు టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరినప్పుడు అప్పుడు ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ ఈ 5గురు ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలని చెప్పేసి గతంలో టీడీపీ ఫ్లోర్ లీడర్ గా ఉంటూ లేఖ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఆయన టీడీపీ ఫ్లోర్ లీడర్ గా ఉంటూనే టీఆర్ఎస్ లో చేరడం వల్ల ఆ 2 లేఖలు తనే ఇచ్చినట్టు ఉన్న నేపథ్యంలో తనే ఇచ్చారు కాబట్టి ఈ 2 లేఖల్లో ఏది పరిగణలోకి తీసుకోవాలి, ఏది దేన్ని పరిగణలోకి తీసుకొని చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా ఇప్పటికే న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నటువంటి నేపథ్యంలో అప్పటికే ఏదైతే ఎర్రబెల్లి టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన మరుక్షణమే టీడీపీ అధినేత నుంచి స్పీకర్ కార్యాలయానికి టీడీపీ ఫ్లోర్ లీడర్ గా రేవంత్ రెడ్డిని నియమిస్తూ లేఖ రాయడం, మరుసటి రోజే రేవంత్ రెడ్డి వచ్చి కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలి అని చెప్పేసి లేఖ ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ 5గురికి సంబంధించినటువంటి ఏదైతే పిటిషన్ ఎదుర్కొంటారో వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఎర్రబెల్లి లేఖ మీద ఉన్నటువంటి న్యాయ నిపుణులకు సంబంధించినటువంటి సలహాలు ఇప్పటికే స్పీకర్ కార్యాలయం తీసుకున్నటువంటి న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకుంది. అయితే దాని మీద ఎలాంటి చర్య తీసుకోవాలి ఏంటి అనేది మాత్రం ఇప్పుడు కొంత ఆసక్తికరమైనటువంటి చర్చ మాత్రం తెర మీదకి వచ్చింది. ఎస్ చారి, థ్యాంక్ యూ.